హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఈవేళ మన వీడియోలో వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారికి ఎంతో ఇష్టమైన 2 రకాల ప్రసాదాలను అయితే ప్రిపేర్ చేద్దామండి. ఒకే పిండితో 2 రకాల ప్రసాదాలను అయితే ప్రిపేర్ చేద్దాము. కొత్త వాళ్ళు కూడా ఈజీగా చేసుకునే ఈ ప్రసాదాలను ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. సో స్కిప్ చేయకుండా వీడియోనైతే చూసేయండి ఫ్రెండ్స్. ముందుగా అయితే అమ్మవారికి ఎంతో ఇష్టమైన గారెలను ప్రిపేర్ చేద్దామండి. దీనికోసం అయితే ముందుగా ఒక బౌల్లో 1 కప్పు వరకు మినపప్పును తీసుకోవాలి. ఈ మినపప్పును 2-3 సార్లు శుభ్రంగా కడిగి ఈ పప్పు మునిగేంత వరకు నీరు వేసి మూత పెట్టి 4-5 గంటల పాటు నానబెట్టుకోవాలి. తరువాత మన రెండో రెసిపీ కోసం 1 కప్పు వరకు ఒక బౌల్లో మినపప్పును తీసుకోవాలి. ఈ పప్పును కూడా 2-3 సార్లు కడిగి పప్పు మునిగేంత వరకు నీరు వేసి మూత పెట్టి దీన్ని కూడా 4 గంటల పాటు నానబెట్టుకుందాము. 4 గంటల తర్వాత చూడండి, పప్పు అయితే నానింది. ఈ పప్పులో నీరంతా తీసి ఈ పప్పును ఒక మిక్సీ జార్లో వేసి దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. గారెల కోసం చేస్తున్నాం కదండి, వీలైనంత వరకు నీరేమి లేకుండా బ్యాటరు టైట్గా ఉండేటట్టు రుబ్బుకోవాలి. ఈ మిక్సీ పట్టిన ఈ బ్యాటర్ను ఒక బౌల్లో వేసుకుందాము. ఇలా ఈ పప్పును ఈ వీడియోలో చూపించిన విధంగా మిక్సీ పట్టి ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి. ఇలా ఈ బ్యాటర్ వేసుకున్న తరువాత దీనిలో టేస్ట్కి సరిపడా ఉప్పు, అలాగే 1 స్పూన్ వరకు జీలకర్రను వేయాలి. ప్రసాదం కోసం చేస్తున్నాం కదండి, దీనిలో ఉల్లిపాయలు ఏమీ వేయకుండా చెయ్యాలి. తరువాత దీనిలో 1 స్పూను వరకు అల్లం తురుమును వేయాలి. తరువాత దీనిలో 2-3 పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఈ ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఒక లైక్ చేయండి. మీరు చేసే ఈ ఒక్క లైక్ వల్ల ఈ వీడియో అయితే మరికొంతమందికి రీచ్ అవుతుందండి. తరువాత దీనిలో కొద్దిగా కరివేపాకును చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి. ఇలా కరివేపాకు వేసిన తర్వాత దీంట్లో కొద్దిగా కొత్తిమీరను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి. ఇవన్నీ వేసిన తర్వాత ఈ పిండిని ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఈ పిండిని బాగా కలుపుకోవాలండి, లేదంటే గారెలు గట్టిగా వస్తాయి. మనం పిండిని ఎంత బాగా కలిపితే అంత సాఫ్ట్గా క్రిస్పీగా వస్తాయండి. ఈ బ్యాటర్ను వీడియోలో చూపించిన విధంగా 10 నిమిషాల పాటు అలా కలుపుతూ ఉండాలి. చూడండి, ఇక్కడ గారెల కోసం బ్యాటర్ అయితే రెడీ అయ్యింది. తరువాత వడలను వేయడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టి దీనిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ను వేయాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత మన చేతిని తడుపుకుంటూ ఇలా వీడియోలో చూపించిన విధంగా ఈ బ్యాటర్ను చేతితో తీసి గారెల్లా ఒత్తి ఈ ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేయాలి. ఇలా చేత్తో కాకుండా అరటాకు పైన కానీ లేదంటే ప్లాస్టిక్ కవర్ పైన కానీ నీటితో తడిపి ఈ ప్లాస్టిక్ కవర్ పైన ఇలా గారెల్లా వేసి డీప్ ఫ్రై చేసుకున్నా సరిపోతుంది. ఎలా అయితే ఈజీగా ఉంటుందండి. ఇలా ఈ గారెలు ఆయిల్లో ఎన్ని పడతాయో అన్ని వేసి వీటిని మీడియం ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేయాలి. ఇలా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత టర్న్ చేసి రెండో వైపు కూడా ఈ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసి దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇలా మిగతా బ్యాటర్ను కూడా వడల్లా ఒత్తుకొని ఈ ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేయాలి. ఈ గారెలు అయితే చాలా క్రిస్పీగా లోన సాఫ్ట్గా వచ్చాయండి. దీనిలో వంట సోడా కానీ ఏమీ వేయలేదు. పిండిని బాగా కలుపుకున్నట్టయితే వంట సోడా వేయకుండానే ఇవి సాఫ్ట్గా బాగా వస్తాయండి. ఒకసారి మీరు కూడా ఇలా తప్పకుండా ట్రై చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి. చూసారు కదండి, గారెలు అయితే పొంగుతూ ఎంత బాగా వచ్చాయో. మరి ఇప్పుడు రెండవ నైవేద్యంగా మినపప్పుతో బూరెలను ప్రిపేర్ చేద్దామండి. ముందుగానే పప్పును నానబెట్టాం కదండి, ఈ నానబెట్టిన పప్పులోని నీరంతా తీసి ఒక మిక్సీ జార్లో ఈ పప్పును వేసి ఈ పప్పును కూడా గారెల పిండిలా టైట్గా రుబ్బుకోవాలి. దీనిలో కూడా నీరేమీ యాడ్ చేయకుండానే మిక్సీ పట్టాలండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఒక మిక్సింగ్ బౌల్లో ఈ మిక్సీ పట్టిన బ్యాటర్ను వేసుకుందాము. ఇలాగే మిగతా పప్పును కూడా నీరు లేకుండా టైట్గా రుబ్బి
ఈ మిక్సింగ్ బౌల్‌లో వేయాలి. ఈ బూరెలైతే చాలా టేస్టీగా ఉంటాయండి. పూర్ణం బయటికి వచ్చి ఆయిల్ అంతా పాడవుతుందని భయమేమీ లేకుండా కొత్త వాళ్ళు కూడా ఈ బూరెలను ఈజీగా చేసుకోవచ్చండి. ఇలా ఈ బ్యాటర్‌ను మిక్సీ బౌల్‌లో వేసిన తర్వాత దీంట్లో ఏ కప్పుతో అయితే మినపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు బియ్యపు పిండిని తీసుకోవాలి. తరువాత దీనిలో అదే కప్పుతో 1 కప్పు వరకు బెల్లమును వేయాలి. అలాగే చిటికెడు ఉప్పు, తరువాత దీనిలో 1 స్పూన్ వరకు ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్‌ను వేయాలి. తరువాత ఈ బియ్యపు పిండి, బెల్లం అంతా కరిగేటట్టు ఈ పిండిని కలుపుకోవాలి. బెల్లం ఈ పిండిలో పూర్తిగా మెల్ట్ అవ్వాలండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా బాగా కలుపుకోవాలి. దీనిలో ఇష్టపడితే హాఫ్ స్పూన్ వరకు వంట సోడాని కూడా వేసి చెయ్యొచ్చండి. ఇలా ఈ బ్యాటర్‌ను 10 నిమిషాల పాటు ఇలా వీడియోలో చూపించిన విధంగా బాగా కలుపుకోవాలి. ఈ బ్యాటర్ ఎంత బాగా కలిపితే అంత బాగా సాఫ్ట్‌గా బూర్లు వస్తాయండి. బెల్లం వేసిన తర్వాత ఈ బ్యాటర్ అయితే కొద్దిగా పల్చబడుతుందండి. దీనిలో అవసరమైతే మరికొద్దిగా బియ్యపు పిండిని యాడ్ చేయొచ్చు. ఈ పిండిని ఒకే డైరెక్షన్‌లో బాగా కలుపుకోవాలి. ఈ బ్యాటర్ అయితే ఇలా బూరెలు వేయటానికి వీలుగా పిండి కొద్దిగా టైట్‌గా ఉండాలండి. చూడండి ఈ వీడియోలో చూపించిన విధంగా ఈ కన్సిస్టెంట్‌లో పిండి అయితే ఉండాలి. ఇక్కడ బూరెలు వేయటానికి పిండి అయితే రెడీ అయ్యిందండి. తరువాత వీటిని రెడీ చేయటానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తరువాత మన చేతిని తడిపి ఈ బ్యాటర్‌ను కొద్దిగా తీసుకొని ఇలా బూరెల్లా వేయాలండి. ఈ బూరెలు వేసినప్పుడు మన చేతిని నీటితో తడుపుకుంటూ వేయాలండి. అప్పుడే బూరెలు పర్ఫెక్ట్‌గా వస్తాయి. లేదంటే చేతికి బ్యాటర్ అంటుకొని బాగా రావండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఆయిల్‌లో ఎన్ని పడితే అన్ని బూరెలను వేయాలి. ఇలా వేసిన తరువాత కొద్దిసేపు ఈ బూరెలను కలపకుండా ఉంచాలి. వీటిని మీడియం ఫ్లేమ్‌లో ఒకవైపు కలర్ మారేంత వరకు ఫ్రై చేసి మరోవైపుకు టర్న్ చేసి ఈ బూరెలను డీప్ ఫ్రై చెయ్యాలి. చూసారు కదండీ! ఇలా వీడియోలో చూపించిన విధంగా వాటంతట అవే పైకి వచ్చేంత వరకు చూసి పైకి వచ్చిన తరువాత వీటిని ఇలా అన్ని వైపులా ఫ్రై అయ్యేటట్టు చేసి ఇలా ఈ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేయాలి. ఇలా మంచి కలర్ వచ్చిన తరువాత దీన్ని ఒక ప్లేట్‌లోకి తీసుకుందాము. వీటిని హై ఫ్లేమ్‌లో పెట్టి చేయకూడదండి. హై ఫ్లేమ్‌లో చేసినట్టయితే ఈ బూరెలు బయటకు కలర్ వస్తాయి కానీ లోన కుక్ అవ్వకుండా పచ్చిగానే ఉంటుందండి. అందుకని వీటిని చేసినప్పుడు స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టి వీటిని చేయాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఈ బ్యాటర్ అంతటిని మన చేతిని తడుపుకుంటూ ఇలా బూరెల్లా చేసి వెయ్యాలి. వీటిని కూడా ముందుగా డీప్ ఫ్రై చేసినట్టు మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి తరువాత వీటిని కూడా ఒక ప్లేట్‌లోకి తీసుకుందాము. చూసారు కదండీ! ఎంత ఈజీగా బూరెలు రెడీ అయ్యావో. కొత్త వాళ్ళు కూడా ఈ ప్రాసెస్‌లో చెయ్యండి. చాలా బాగా వస్తాయండి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన రెండవ ప్రసాదం కూడా రెడీ అయ్యింది. మరి ఈ 2 ప్రసాదాలు మీకు నచ్చాయి కదండీ! నచ్చినట్లయితే వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారికి ఈజీగా చేసుకునే ఈ 2 రకాల ప్రసాదాలను ట్రై చేయండి ఫ్రెండ్స్. మరి ఈ రెసిపీలు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.